హలో ఎవ్రీవన్, నేను ఈరోజైతే మండి బిర్యానీ చేస్తున్నాను. సో పీసెస్ అయితే ఇలా పెద్దగా కట్ చేసి తీసుకున్నాను. సో మనం చికెన్ షాప్లో చెప్తే వాళ్ళే కట్ చేసి ఇస్తారు. మండి బిర్యానీకి చేయాలంటే దీనికైతే ఘాట్లు లాగా మంచిగా పెట్టుకోవాలి. సో నేనైతే ఇక్కడ దగ్గరగా కేజీకి అయితే తీసుకున్నాను. ఇక్కడ మంచిగా ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఇక్కడ దొడ్డుప్పు వేసి అయితే వాష్ చేస్తున్నాను. ఇక్కడ నేను దొడ్డుప్పు మిక్సీ బట్టి తీసుకున్నాను. సో మంచిగా కడుక్కోవాలి. ఒక 2 టైమ్స్ అన్నా మంచిగా కడుక్కోవాలి. ఆ స్మెల్ పోయేంత వరకు మంచిగా కడుక్కొని అప్పుడు ఇక్కడ నేను వచ్చేసి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా, మెయిన్ ఇంగ్రీడియంట్ మండీకి వచ్చేసి అయితే చెప్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మంచిగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. అది మంచిగా నోట్ చేసుకొని మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి కామెంట్ అయితే చేయండి, మీరు చేసిన మండి బిర్యానీ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. సరేనా? సో అయితే ఇక్కడ నేనైతే ఒక 2 టైమ్స్ కడిగి తీసుకున్నాను. కడిగి తీసుకున్న ఈ మొక్కల్ని పీసెస్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే ఒక మంచి మసాలా అనమాట. మధ్య మధ్యలో కూడా నేను ఎన్నో టిప్స్ చెప్తూ ఉంటాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మంచిగా ఫాలో అయ్యి చూడండి. ఒక ప్లేట్లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ లవంగా, మిరియాలు, ఇంకా స్టార్, మరాఠీ మొగ్గ, ఇవన్నీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇవైతే మనము ఫ్రై చేయని అవసరం లేదు. డైరెక్ట్గా మనమైతే మిక్సీలో పౌడర్ అయితే చేసుకోవాలి సన్నగా. చూస్తున్నారు కదా, ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మరాఠీ మొగ్గ, 1/2 టేబుల్ స్పూన్ లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు అండ్ 2 వచ్చేసి స్టార్ అనమాట. ఇవన్నీ మనం మంచిగా ఒక బౌల్లో వేసుకొని అయితే మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న దాంట్లో చేసుకునే ముందు దీంట్లోనే సాల్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను, అదే కారం పొడి, ఇంకా 1.5 స్పూన్ వచ్చేసి సాల్ట్ అయితే తీసుకున్నాను. ఇది మంచిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇది మంచిగా మనమైతే గ్రైండర్కి వేసుకొని మిక్సీ అయితే సన్నగా పౌడర్ చేసి పట్టుకోవాలి. ఈ సన్నగా పౌడర్ చేసుకున్న ఏదైతే మసాలా ఉందో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మండీకి వచ్చేసి. దీంట్లో 1 లెమన్ తీసుకున్నాను అండ్ ఇంకోటి 1 కప్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగు అయితే మంచిగా ఇట్లా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటే అప్పుడు మనకి బాగుంటుంది. సో ఇది ఏదైతే 1 లెమన్ జ్యూస్ తీసుకున్నానో దాంట్లో 2.5 స్పూన్స్ ఆఫ్ ఈ మసాలా మనం ఏదైతే ఇప్పుడు మిక్సీ పట్టుకున్నామో అది తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్ ఆఫ్ కర్డ్ ఉంది కదా, ఆ కర్డ్ కూడా అందులోనే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము టేస్ట్ చూసుకోవాలి. ఏంటంటే ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. సరిపోయిందా లేదా అని చూసుకొని ఇప్పుడు వీటికి మంచిగా అప్లై చేయాలి. మనము నిమ్మరసం డైరెక్ట్గా ఈ పీసెస్కి సాల్ట్ వేసి అప్లై చేయొచ్చు, లేదంటే ఈ మసాలాతో కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 1 లెమన్ జ్యూస్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే పులుపు ఇష్టపడే వాళ్ళు కూడా 2 లెమన్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 తీసుకున్నాను. ఇవి మంచిగా ముందు వెనక్కి మంచిగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక రెస్ట్ అయితే ఇవ్వాలి. 1-2 అవర్స్ రెస్ట్ ఇస్తే ఆ మసాలా అయితే మంచిగా వీటికి పడుతుంది. పట్టిన తర్వాత అప్పుడు మనం స్టార్ట్ చేసుకోవాలి. అయితే చాలా బాగా వస్తుంది ఈ టేస్ట్ అయితే. వీటికైతే మంచిగా ఒక 2 అవర్స్ అయినా మినిమం రెస్ట్ ఇవ్వాలి. ఎంత రెస్ట్ ఇస్తే అంత మంచిగా మసాలా లోపలికి అంత దిగి బాగా టేస్ట్ వస్తుంది. సో మనం ఇక్కడ ఏదైతే తీసుకున్నామో ఇది మంచిగా క్లోజ్ చేసి రెస్ట్ ఇవ్వాలి. దీనికి ముందు మనము ఈ గ్యాప్లో ఏం చేసుకోవాలి అంటే నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను. ఎందుకంటే మండి అంటేనే కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో మంచిగా ఉంటాయి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని బాదాం, కాజు, ఇంకా కిస్మిస్ అయితే మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఇక్కడైతే నేను కాజు అయితే తీసుకున్నాను, ఫ్రై చేసుకున్నాం. రెడ్డిష్ అవ్వగానే తీసేసుకోవాలన్నమాట, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇంకా నెక్స్ట్ బాదం తీసుకున్నాను. బాదం తర్వాత కిస్మిస్ మంచిగా రెడ్ మాడకుండా చూసుకోవాలి. మంచిగా ఫ్రై చేసి సైడ్కి తీసుకోవాలి. దీంట్లో వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ కానీ అండ్ ఇంకా ఆనియన్స్ కానీ ఇవి
బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ మంచి ముందే చేసి పెట్టుకోవాలి. అప్పుడైతే మండి బిర్యానీ మనకు చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇదేనండి మెయిన్ టిప్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కానీ నెయ్యిలో మంచిగా వేయించి పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి బ్రౌన్ ఆనియన్స్ కూడా మంచిగా ముందే మనం చేసి పెట్టుకుంటే ఈ మండి బిర్యానీ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ముందే ఇవి మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇక ఇవైతే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ఆనియన్స్ అయితే 2 తీసుకున్నాను. ఇవి ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి పెద్దవి ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను స్లైసర్ హెల్ప్తో అయితే మంచిగా సన్నగా రావడానికైతే, ఎందుకంటే అన్నీ ఈక్వల్గా రావడానికి, ఆ పీసెస్ అయితే ఈక్వల్గా రావడానికి అయితే నేనైతే స్లైసర్ వాడుతున్నాను. అదే మనము చేతితో కానీ కట్ చేసినాం అనుకో ఒకటి వేగి ఒకటి వేగకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి అన్ని ఈవెన్గా రావడానికైతే నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్లైసర్ అయితే తీసుకొని దాని హెల్ప్తో మంచిగా సన్నగా వస్తాయి. మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మంచిగా కరకరలాడుతూ మంచిగా వేగిపోతాయి అన్నమాట. ఇట్లానే అన్నీ మొత్తం ఆ 2 ఆనియన్స్ కూడా మంచిగా కట్ చేసుకోవాలన్నమాట. సో మీరైతే వీడియో కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వాచ్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఎలాగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ నుంచి అయితే 100కి 110% అయితే సూపర్ మండి చేశారని అయితే మీరైతే మంచి కాంప్లిమెంట్స్ అయితే పొందుతారు. సో బర్త్డేస్ కానీ మన వెడ్డింగ్సే కానీ ఎప్పుడైనా సరే మనకు చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవచ్చు. అలానే మంచిగా బయట తినకుండా మనమే మన చేతులతో హ్యాపీగా చేసుకొని తినొచ్చు. నేను చూపిస్తున్నట్టు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చేయండి. ఇక్కడ నేను వచ్చేసి అయితే ఫ్రై ఆనియన్స్ ఏదైతే ప్యాన్ తీసుకున్నానో అదే ప్యాన్లో నేను ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసి ఇట్లా మంచిగా దూరగా వేగాలన్నమాట. అది మొత్తం బ్రౌన్ అవ్వకుండా ముందే జస్ట్ స్టార్ట్ అయినా కొంచెం అది మనకు తెలిసిపోతుంది అనమాట. అట్లా కాగానే తీసేయాలి. ఎందుకంటే ఆనియన్లో వేడి ఉంటుంది కదా, మనం తీసిన తర్వాత కూడా అది ఇంకొంచెం రెడ్డిష్గా మారిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి అది ఏదైతే కొంచెం ఇట్లా లైట్ బ్రౌనిష్గా అవ్వగానే తీసేసుకొని నేనైతే ఇక్కడ 2 టైమ్స్గా వేసుకున్నాను. ఫస్ట్ టైం వేగిన తర్వాత తీసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా 2 టైమ్స్ వేయించుకున్నాను. మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఈ మండి బిర్యానీకి అయితే ఎంతో మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో అందుకని మనం ముందే చేసి పెట్టుకున్నాం అనుకోండి, అదైతే చాలా ఈజీ ప్రాసెస్. మనం అనుకుంటాము ఎంతో అది 1 డేలో చేసాం అనుకో చాలా కష్టం అనిపిస్తుంది. అదే ముందే మనం చేసి పెట్టుకున్నాం అనుకో ఈజీ అయిపోతుంది. నేనైతే బియ్యం ఇక్కడ వాష్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడైతే సేర్తవ్వతో అయితే తీసుకుంటున్నాను. సో మెజరింగ్ అంటే వాటర్ మెజర్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేను గ్లాస్తో అయితే మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మనకి 2.5 గ్లాసెస్ అయితే వచ్చినాయి. ఎందుకంటే నేను ముందే అందులో వేసేటప్పుడు కొన్ని బియ్యం అయితే పడిపోతున్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసి మెజర్మెంట్ 2.5 లాగా అయితే నేను తీసుకున్నాను. అంటే 2.5కి కూడా కొన్ని బియ్యం తక్కువ ఉన్నాయి, అయినప్పటికీ నేను 2.5 లాగానే మెజర్ చేసుకున్నాను. ఎందుకంటే కొన్ని బియ్యం అయితే పడిపోయినాయి కదా. సో ఇక్కడైతే మనం చేసే ముందు ఒక 1/2 అవర్ ముందు అయితే ఈ బియ్యం ఇలా తీసి పెట్టుకోవాలి, మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. మనము బియ్యం కూడా సెలెక్ట్ చేసుకోవడం ఎలాంటివి తీసుకోవాలంటే ఒక 3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత మంచిగా ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే వాటర్ కొలుసుకున్నామో అదే గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేయాలి. వేసిన తర్వాత అది మంచిగా బాయిల్ అయ్యేంత వరకు అలానే రెస్ట్ ఇవ్వాలి. దాని తర్వాత పక్కన మనం ఏవైతే ఇందాక రెస్ట్ ఇచ్చున్నాయో అవి మాత్రం తీసుకొని ఇలాంటి ప్లేట్ తీసుకొని దానిపైన మంచిగా పీసెస్ అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే ఆ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం తీసుకున్నాం కదా, అది ఈ వాటర్ పాడేయద్దనమాట. పాడేయకుండా మంచిగా మనము ఇప్పుడు మండి బిర్యానీ చేయడానికైతే వాడుకోవాలి. ఇట్లా పైనుంచి మూత పెట్టేసి అది మంచిగా రెస్ట్ చేయాలి. మరి మీడియం ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనము చూస్తుండాలి ముక్క ఉడుకుతుందా లేదా అని చెప్పేసి. సో ఫస్ట్ అటైతే కింది సైడ్ అయితే ఉడికింది. సో నేనైతే టర్న్ చేసి పెడుతున్నాను. ఇది దగ్గర 1/2 అవర్ అయితే పడుతుంది. ఒక 15 మినిట్స్ ఫ్రంట్ సైడ్ మంచిగా స్టీమ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైడ్ అలా టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా స్టీమ్ చేసుకోవాలి. ఇలానే ఒక 15 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు మనము ఇవన్నీ
ఇంకో ప్లేట్లోకి తీసుకొని మండి బిర్యానీ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదైతే మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని, నేనైతే ఇక్కడ ప్యాన్ అయితే తీసుకున్నాను. అదే రొట్టె పెంకండి. ఆ ప్యాన్ తీసుకొని మనమైతే ఫిష్ ఫ్రై ఎలా చేస్తామో సేమ్ వే మనం, ఎందుకంటే మండి వచ్చే టెక్స్చర్ మనకు రావాలి అంటే ఇది నాన్ స్టిక్స్ పైన అయితే అంతగా రాదనిపించింది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ రొట్టె పెంక తీసుకొని దానిపైన మనం ఫిష్ అయితే ఎలా ఫ్రై చేస్తామో ఇన్ ది సేమ్ వే నేను కూడా ఆ పీస్ వేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ టెక్స్చర్ అయితే మనకు మంచిగా తెలిసిపోతుంది, మంచిగా క్రిస్పీగా మంచిగా అవుతుంది. సో ఇలానే ఒకటి తర్వాత ఒకటి ఆ 4 పీసెస్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో మంచిగా నెయ్యి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే మనకు మండి వచ్చేసి నెయ్యితో చేస్తారు కదా, నేనైతే ఇక్కడ కొద్దిగా ఆయిల్ కూడా వాడుతున్నాను. సో మనం ఎంతైతే నెయ్యి తీసుకుంటామో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్సే తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఇంకా బిర్యానీ ఆకు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఏదైతే వాటర్ అయితే యూజ్ చేసినామో అదే వాటర్ ఇక్కడ యూజ్ చేయబోతున్నాము. దీంట్లోనే మంచిగా అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకొని ఆ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం స్టీమ్కి వాడాం కదా, అదే వాటర్ దీంట్లో యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మండి మసాలా మనం సైడ్ చేసి పెట్టుకున్నాం కదా, మండి మసాలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ 1 టేబుల్ స్పూన్ మండి మసాలా కలుపుకోవాలి. కలుపుకొని దానికి మంచిగా బాయిల్ అయ్యేంత వరకు అయితే వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత ఇక్కడ మనం సైడ్కి వచ్చేసి ఈ పీసెస్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మధ్యలో చూస్తూ ఉండాలి వాటర్ బాయిల్ అవుతుందా లేదా అని. ఏదైతే మనము మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ వాష్ చేసి పెట్టుకున్న బియ్యం ఉంది కదా, ఆ బియ్యం తీసుకొచ్చి దీంట్లో ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేయాలి. మంచిగా అప్పుడే మనము చూసుకోవాలి ఏంటంటే నిజంగా సరిపడుతుందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. టేస్ట్ చేసి చూడాలి ఉప్పు సరిపోతుందా లేదా అని. ఇదే అనమాట టైం. ఇప్పుడు మనం ఏదైతే హాఫ్ అన్ అవర్ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, అది తీసుకొచ్చి దీంట్లో కలిపి మంచిగా మిక్స్ చేయాలి. ఇది ఏంటంటే లో టు మీడియంలోనే మనం చేసుకోవాలి, అప్పుడే కనుక మనకి బాగా వస్తుంది. మళ్ళీ ఇంకొకటి లెమన్ కూడా మనము దీంట్లో 1 లెమన్ జ్యూస్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. అప్పుడు కానీ మనకు మంచిగా మెతుకులు అస్సలు విరగకుండా ఉంటుందన్నమాట. సో మధ్యలో మనము చూస్తూ ఉండాలి. సో ఊరికే అయితే కలపొద్దు, ఎందుకంటే బియ్యం అయితే విరిగిపోతుంది కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఇంకా హాఫ్ అయింది, ఇంకా హాఫ్ అయితే ఖచ్చితంగా కావాలి. అయిన తర్వాత అప్పుడు మనకు మండి బిర్యానీ అయితే అయిపోతుంది. చాలామంది మండి బిర్యానీ అయితే చాలా ఇష్టపడతారు, ఎందుకంటే అస్సలు స్పైసీగా ఉండదు. మనం నార్మల్ చిన్న పిల్లలైనా తినవచ్చు. టేస్ట్ అయితే ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది హోలీ కానీ మనము ఏ ఫెస్టివల్స్కైనా కానీ హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ రైస్ అయిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ మనము ఏవైతే ఉన్నాయో అవి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి బాదాం, కాజు, ఇంకా కిస్మిస్ ఇవన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఎంత టేస్టీ అండ్ డెలిషియస్గా మనం రెస్ట్ ఇచ్చి ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత అలానే వదిలేయాలి, రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే మనకు మండి బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే డిష్ అవుట్ సర్వ్ చేసుకొని చూద్దాము. మీకు చూపిస్తాను ఎంత మంచిగా వచ్చిందనేది. సో మండి బిర్యానీ అంటేనే కదా ప్లేట్లో మంచిగా స్ప్రెడ్ చేసుకొని సర్వ్ చేస్తారు. సో ఇన్ ద సేమ్ వే ఆ ఫీల్ రావాలని చెప్పేసి నేను కూడా అలానే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇక్కడ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఏవైతే ఆనియన్స్ ఉంటాయి కదా, బ్రౌన్ ఆనియన్స్, అవి మాత్రం మనం మొత్తం మండికి వాడేయద్దు. కొన్ని మాత్రం సైడ్ చేసి పెట్టుకోవాలా, కొన్ని మిగిలించి మిగతావి మండికి వాడాలా. మనం ఎప్పుడైతే సర్వ్ చేసుకునేటప్పుడు దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. అది ఏంటంటే చాలా మనకు క్రిస్పీనెస్ ఇస్తూ తినేటప్పుడు బాగుంటుందన్నమాట. స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలి. మళ్ళీ అలానే మనం ఏవైతే వేయించి పెట్టుకున్నా
డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వాడుకోవాలన్నమాట. అండ్ ఇంకొచ్చి కొత్తిమీర వచ్చేసి మీ ఆప్షనల్ అండి, నేనైతే వేసుకుంటున్నాను. సో ఇక్కడైతే స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా. కంప్లీట్ మండికి వాడాలి, ఇంకా హాఫ్ వచ్చేసి అయితే సైడ్కి పెట్టాలి. ఎప్పుడైతే మనము సర్వ్ చేసుకుంటామో ఆ టైంకి వాడాలన్నమాట. ఇక్కడ చూసారా పీసెస్ అయితే ఎంత బాగా వచ్చాయో. లైక్ అండ్ సబ్స్క్రైబ్.